అదే సార్ మీరు ఇప్పుడు 650 కిలోమీటర్స్ నడిచామన్నారు. అవును. ఈ నడవటంలో మీకు ఎదురైన సవాళ్ళేంటి? అంటే ఈ మరి వెళ్ళింది కూడా తిరుమల కొండకి. తిరుమల కొండలో ఏ మార్గంలో ఎళ్లారు? ఇప్పుడు తిరుమల కొండలో నా కాలినడక అంటే పులులు అంటున్నారు, జంతువులు అంటున్నారు. అదే కాకుండా వెళ్ళే దారిలో ఫారెస్ట్‌లు ఉన్నాయి. అవును సార్. ఫారెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? ప్రధానంగా తిరుమల కొండ ఎలా ఎక్కారు? నా జర్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఊళ్ళల్లోంచి అటు నుంచి మామూలుగా సాగర్ ఎక్కాం సార్. మన నాగార్జున సాగర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అటు తీసుకెళ్ళి ఇటు సాగర్ నుంచి తిరుపతి వెళ్ళొచ్చా అనేది నాకు అర్థం అవ్వలేదండి. మామూలుగా కర్నూలు నుంచి అటు వెళ్తాం కదా, ఇటు వెళ్ళిపోయి సాగర్ దగ్గరికి వెళ్ళాను. ఇదేదో రాంగ్ రూట్ చూపిస్తుంది నాకు అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఆ ఫారెస్ట్లో చిన్న ఫారెస్ట్ ఉంటుంది సాగర్ దగ్గర, అటు ఇటు డ్యామ్కి వెళ్తూ ఉండగా ఒక కోతుల మంది వచ్చిందండి. కోతులు వచ్చి నన్ను రౌండ్ చేసినాయి. రౌండ్ చేసేటప్పటికి నాకేమో బ్యాగ్ ఉంది, అవన్నీ రౌండ్గా ఉండేటప్పటికి నేను మెల్లగా బ్యాగ్ దించాను. ఇంట్లో వాళ్ళు ఏం చేశారంటే ఏమన్నా ఫుడ్ దారిలో దొరకపోయినా ఏమన్నా దొరకపోయినా సేఫ్ సైడు కొన్ని డ్రై ఫ్రూట్స్ పెట్టారండి. జీడిపప్పు అని, బాదం అని, కిస్మిస్ అని ఇటువంటి కొన్ని ప్యాక్ చేశారు. ఒక రకంగా అవి కూడా వెయిట్ అయినాయి నాకు. ఓకే. సరే అన్నీ చిన్న చిన్న బాక్సుల్లో పెట్టారు. సరే అవన్నీ ఎప్పుడైతే వచ్చినాయో వాటిని చూసి ఇవన్నీ ఓపెన్ చేసి మొత్తం వాటికి ముందు పెట్టాను. హాయిగా తినేసినాయి. తినేసిన తర్వాత ఇక మళ్ళీ బ్యాగ్ పెట్టుకొని మళ్ళీ వెళ్తూ ఉండగా కొంత దూరం వెళ్ళేటప్పటికి ఒక పెద్ద కోతి సార్, ఇంత ఉంది అది. మామూలుగా సింగిల్, ఇంకేమి లేవు. అది రోడ్ క్రాస్ చేస్తుంది. చేస్తుంటే నేను అట్లాగా చూసి స్వామి ఆగు స్వామి అని చెప్పి దండం పెట్టాను. మిట్ట మధ్యాహ్నం ఎవ్వరు లేరు, ఏ వెహికల్స్ కూడా రావట్లేదు. నేను తన కోతి ఒకటే ఉంది. ఇంకా ఎప్పుడైతే నేను బ్యాగ్ తీసి ఆగమన్నానో ఆగిపోయిందండి రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద. లేకపోతే బ్యాగ్ దించి చూస్తే ఏమీ లేవు. అప్పటికే ఖాళీ అయిపోయినాయి. ఈ బాక్సులు కూడా పడేసాయి, ప్లాస్టిక్ బాక్సులు పడేసి వెతికితే ఒక కొబ్బరి చెప్పు దొరికిందండి. ఓకే. అంతకుముందు ఎక్కడో కొట్టింది, గుడి దగ్గర కొట్టింది ఉంది. అది తీసుకెళ్ళి స్వామి ఇదే ఉంది స్వామి అని చేస్తే వచ్చి తీసుకుందండి. తీసుకున్న తర్వాత మళ్ళీ నేను బ్యాగ్ పెట్టుకొని వేసుకొని బయలుదేరుతూ ఇది ఎటు వెళ్ళిందా అని చెప్పేసి ఇలా చూస్తే రోడ్డుకి మార్జిన్ పక్కనే నిలబడి ఇలా ఉంది సార్. ఈ చిప్ప రెండు చేతులతో ఇలా పట్టుకొని ఇలా చూస్తుంది. నాకు ఒక్కసారికి భయం వేసిందండి. భయం వేసి ఒళ్ళు జలదరిచింది. అసలు ఒకసారి ఆంజనేయ స్వామిలాగా కనపడ్డాడు నాకు. దండం పెట్టుకున్నాను. ఇంకా తీసుకొని అలా చూసి ఫారెస్ట్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ జర్నీ స్టార్ట్ చేశాను. మీరు నమ్మరు, సాగర్ దగ్గర నుంచి ఇంకా దాదాపు నేను 16 రోజులేమో నడిచానండి. ప్రతిరోజు రాముల వారి గుడి, లేదంటే సింగిల్గా ఉన్న ఆంజనేయ స్వామి గుడి. ఓకే. అంటే అక్కడ వరకు నాకు తోడున్నాడండి ఆయన. లాస్ట్కి మీకు చెప్తాను, అది కుక్కల దొడ్డి అని ఒకటి ఉంటుంది, అన్నమయ్య మార్గం అని ఉంటుందండి. అక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది. మనకు 2 మార్గాలు, అలిపిరి ఒకటి, శ్రీవారి పాదాలు ఒకటి ఉంటాయి. ఈ 2 ఉంటాయి. మనకి అదే తెలుసు, నాకు కూడా అదే తెలుసు. అయితే కుక్కల దొడ్డి అనేది లాస్ట్ నేను ఆగిన ఊరు. అక్కడ కూడా ఆంజనేయ స్వామి. ఓకే. అయితే ఈ జర్నీలో మీరు అడిగినట్టు వెళ్తూ ఉండగా మధ్యలో ఒక దగ్గర ఇద్దరు కుర్రోళ్ళు కలవట్టు మీద, మామూలుగా డ్రైనేజ్ అటు ఇటు వాటర్, రెయిన్ వాటర్ పోవడానికి తవ్వి ఉంటుంది కదా, ఇద్దరు కుర్రోళ్ళు కూర్చొని ఉన్నారండి. వాళ్ళకి 18-20 లోపే ఉంటారు. ఉండి నన్ను స్వామి ఎక్కడికి వెళ్తున్నారు, ఇప్పుడు ఈవినింగ్ అప్పటికి 6:30-7 అవుతుంది. ఎక్కడికి వెళ్తున్నారంటే తిరుపతి వెళ్తున్నాను. ఎక్కడి నుంచి అంటే హైదరాబాద్ నుంచి అనగానే వాళ్ళు హైదరాబాద్ నుంచి నడిచి వస్తున్నారు మీరు అని చెప్పి షాక్ అయ్యారు. అయ్యి సరే స్వామి, ఇప్పుడు మరి మీరు వెళ్తున్నారు, ఇక్కడ పొదల గెదలు బాగా చెట్లు ఉంటాయి, పాములు ఎక్కువ ఉంటాయి ఇక్కడ, మరి నైట్ వెళ్తున్నారు మీరు ఎట్లా స్వామి అన్నారు. అంతా స్వామి దయ, తీసుకెళ్ళాడు అనుకో వెళ్ళిపోవటమే అనేటప్పటికి వాళ్ళు కూడా నవ్వారు. నవ్వి సరే స్వామి అని చెప్పేసి దండం పెట్టారు నాకు. సరే ముందుకు వెళ్తూ ఉండగా నేను రైట్ సైడ్ నడుస్తున్నాడండి. ఎందుకంటే వెహికల్స్ ఏమన్నా వస్తే రేడియంది వారాహి అని ఒక స్టిక్కర్ వేయించాను దాని మీద, బ్యాగ్ మీద వేయించి రైట్ సైడ్ నడుస్తున్నాయి. ఏమన్నా వెహికల్స్ వచ్చినా కానీ మనకు కనపడుతుంటాయి ఆపోజిట్లో, పక్కకి మనం దిగి కిందకి వెళ్ళొచ్చు రోడ్డు పక్కకి అని చెప్పేసి రైట్ సైడ్ టార్చ్ పెట్టుకొని వెళ్తున్నా. వాళ్ళు ఎప్పుడైతే ఆ మాట అన్నారో నన్ను అలర్ట్ చేసినట్టు అయిపోయిందండి. నేను నడుస్తున్నా, కరెక్ట్గా ఒక పాము, పొదలు ఉన్నాయండి మామూలుగా రోడ్డుకు పక్కనే పొదలు ఉన్నాయి. ఆ పొదల్లోంచి పాము వచ్చింది. పాము వచ్చి ఇలా నుంచుంది, రోడ్డు క్రాస్ అవ్వాలా పడగిపోయింది. కరెక్ట్గా నా కాలు దాని పడగ మీద ఉంది. కొద్ది గ్యాప్లో నేను కాలు వేస్తే దాని పడగ మీద పడుతుంది. నేను ఏమాత్రం కాలు కిందకి దించినా అది కాటేస్తుంది. ఆ సిచ్యువేషన్ అలాగే ఉండిపోయానండి. అలా ఉండిపోయేటప్పటికి ఆ పాము మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది, ముందుకెళ్ళా పొదల్లోకి వెళ్ళిపోయింది.
వెళ్ళిపోయిన తర్వాత అలాగ చూసి ఆ కుర్రాళ్ళు చెప్పారు కదా నాకు, వాళ్ళ వైపు అలా చూస్తే నాకు కనుచూపు మేరలోనే ఉన్నారు వాళ్ళు, కొద్దిగా ఒక ఫర్లంగ్ లోపలే కనపడతారు. చూస్తే ఇద్దరు లేరండి అక్కడ, ఇద్దరు అసలు కనపడలేదు, ఎటు వెళ్ళారు కూడా కనపడలేదు, వాళ్ళు అసలు లేరు అసలు అక్కడ. ఇంకా దేవుడి మహిమ అనుకున్నాను, స్వామి నన్ను ఎలర్ట్ చేశాడు అనుకున్నాను అలా వెళ్ళాను. ఇక నంద్యాల మన మైదుకూరు ఆ ఏరియా ఫారెస్ట్లో అంటే ఈ ఎండ ఎక్కువగా ఉందని చెప్పేసి నేను నైట్ నడవటం మొదలుపెట్టాను. ఈవినింగ్ కొద్దిగా ఎక్కడైనా సరే 4-5 వరకు రెస్ట్ చేసుకొని మధ్యాహ్నం వరకు నడిచి ఎక్కడైనా గుడి దగ్గర ఉండి 4-5 మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. మన 12 అవని 1 గంట అవని తెల్లారవని అలా నడుస్తున్నాం. అలా వెళ్తూ మైదుకూరు ఆ ఫారెస్ట్లో అక్కడికి వెళ్ళేటప్పటికి ఫారెస్ట్లోకి వెళ్ళిపోయానండి, ఏం లేదు, చీకటి చిమ్మ చీకటి, ఆ టార్చ్ లైట్ వేసుకొని అలా వెళ్ళిపోతూ ఉన్నా. ఓ ఫారెస్ట్ మిడ్లోకి వెళ్ళేటప్పటికి ఫారెస్ట్ వాళ్ళు ఉన్నారు అక్కడ. వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని చెప్పేసారు. ఇట్లా తిరుపతి వెళ్తున్నా అంటే, అవును ఒక్కడవేనా అంటే ఒక్కడనేనండి. ఇంకేమో భలే ఒడివేమా ఇంత ఫారెస్ట్లోకి వచ్చేసావు, చిరుతలు వచ్చి ఇప్పుడు పులులు చిరుతలు వచ్చి రోడ్డు మీద పడుకుంటాయి వచ్చి, నువ్వు వెళ్తున్నావు మాకు ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళమాకు నువ్వు అని చెప్పేసి ఆపారండి. ఆపి వాళ్ళే పక్కన ఒక చిన్న టెంపుల్ సార్, అక్కడ ఉంటే అక్కడ పడుకో నువ్వు, మార్నింగ్ వచ్చి మేము పికప్ చేసుకుంటాం అన్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే నేను ఈ జర్నీలో వెళ్తున్నాగా ముందు రోజు భోజనం లేదండి, ఎక్కడ ఏం దొరకలేదు. నేను లాస్ట్కి ఏంటంటే రోడ్డు పక్కన ఎవరన్నా పాలు పితుకుతుంటే వాళ్ళ దగ్గర పచ్చిపాలు తీసుకొని పచ్చిపాలు తాగుతూ వెళ్ళిపోతున్నాం అండి. ఓకే, తీస్తూ ఉంటారు కదా ఎర్లీ మార్నింగ్, నేను వెళ్ళే టైం అదే. అవును, సుప్రభాతం పెట్టుకొని మార్నింగ్ వెళ్తూ ఉంటా కాబట్టి ముందు ఆ పాలు 1 లీటర్ 2 లీటర్ కొనుక్కొని బ్యాగ్లో పెట్టుకొని తాగుతూ వెళ్ళటం మొదలుపెట్టి. ఓకే, అయితే అంత ముందు రోజు నాకు ఏమీ ఫుడ్ దొరకల. తర్వాత వెళ్తా ఉన్నాను, టిఫిన్ కూడా ఏం లేదు అక్కడ దగ్గరలో. సరే ఎవరినన్నా అడిగా ఒక కుర్రాడిని, ఎంత దూరం అంటే ఇంకా 10 కిలోమీటర్స్ 12 కిలోమీటర్స్ వరకు ఊరు లేదన్నారు. అప్పటికే ఆకలేస్తుంది, మధ్యాహ్నం 2 అయిపోయింది, ఏమీ లేదు. ఇంకా వెళ్తూ ఉండగా ఇంకా మనకి 10 కిలోమీటర్స్ అంటే 2.5 గంటలు పట్టిద్దండి ఇంకా నడిస్తే. ఇప్పుడు ఒక చెట్టు లేదు, ఏమి లేదు, అసలు నేను కూర్చోడానికి కూడా లేదు. ఇంకా నడుస్తూ ఉన్నా. మరి ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదండి, ఒక 18 ఇయర్స్ ఉంటాయి. పరిగెత్తుకుంటే నేను రైట్ సైడ్ నడుస్తున్నా కదా, అటు సైడ్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడండి. కింద ఇట్లా ఉంది, కింద రోడ్డు అది కొద్దిగా డౌన్లో ఉందన్నమాట. ఆ కింద నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి నా దగ్గరికి వచ్చాడు. ఎక్కడి నుంచి చూశాడో నాకు తెలియదు. వచ్చి స్వామి ఎక్కడికి వెళ్తున్నారంటే ఇట్లా తిరుపతి వెళ్తున్నాను. భోంచేశారా స్వామి అన్నాడు. ఇంకా లేదు, 10 కిలోమీటర్స్ దూరంలో ఊరు ఉందన్నారు కదా, వెళ్తున్నానన్న. స్వామి మీరు ఏమనుకో అంటే మా దగ్గర భోజనం ఉందన్న. నీ దగ్గర ఉండటం ఏంటి స్వామి అన్న. అంటే ఏం లేదు చూడండి అని కొద్దిగా పొలం చూపించాడండి. ఒక 10 మంది పని చేస్తున్నారు, ఏదో నాట్లో ఏదో చేస్తున్నారు వాళ్ళు దూరంగా. అతను అక్కడి నుంచి నన్ను చూశాడు. చూసి పరిగెత్తుకుంటూ వచ్చి మా దగ్గర ఉందండి, మా అమ్మగారే ప్రిపేర్ చేశారు వాళ్ళ గురించి, ఇంకా మా దగ్గర ఉంది రైస్, తీసుకొస్తాను స్వామి మీరు తినండి, ఇక్కడ కూర్చోండి అని చెప్పేసి డివైడర్ దగ్గర చిన్న మొక్కలు ఉన్నాయి మధ్యలో, సైడ్ కూడా ఏం లేవండి. ఇంకా అక్కడ కూర్చోబెట్టి తను తీసుకొచ్చి సర్వ్ చేశాడు. మనసుకి చాలా అండి అసలు స్వామి నిజంగా. ఎట్లా కొండకి ఎక్కారు? కొండ నేను 17 డేస్ అయిందండి అప్పటికే నడుచుకుంటూ వెళ్తున్నాను. కుక్కలదొడ్డి అని ఒక ఊరు తగిలింది, ఇది మన కడప దాటిన తర్వాత కుక్కలదొడ్డి అని ఇంకా దగ్గరలో చేరాను. ఇంకో 40 కిలోమీటర్స్ వెళ్తే తిరుపతి, నేను ఆలిపిరి కానీ శ్రీవారం మెట్టి దగ్గర వెళ్ళిపోతాను. అక్కడ కుక్కలదొడ్డి అనే ఊరిలో ఆంజనేయ స్వామి గుడిలో పడుకొని మార్నింగ్ లేచి సుప్రభాతం పెట్టుకొని స్నానం చేసి శుభ్రంగా సుప్రభాతం పెట్టుకొని నడుస్తూ ఉండంటే ఒక 100-150 మంది నడుచుకుంటూ వస్తున్నారు. పిల్లలు, ఆడవాళ్ళు, ముసలివాళ్ళు మొత్తం రోడ్డు పక్క నుంచి నడుచుకొస్తున్నారు. వాళ్ళ చేతులు, అందరి చేతులు ఆంజనేయ స్వామి జెండాలు ఉన్నాయి. ఓకే, ఫ్లాగ్లు ఉంటాయి కదా, అవి పట్టుకున్నారు. కొంతమంది ఇక్కడ తగిలించుకున్నారు, నడుస్తూ ఉన్నారు బ్యాగులు తగిలించుకొని. నేను చూసి ఒక అతను ఆపి, స్వామి ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఆంజనేయ స్వామి జెండాలు ఉన్నాయి కదా, ఎక్కడికి వెళ్తున్నారంటే తిరుపతి వెళ్తున్నాం అన్నారు వాళ్ళు. ఎక్కడి నుంచి వస్తున్నారంటే మీరు ఇట్లా మైదుకూరు, ఈ తర్వాత కడప, ఈ చుట్టుపక్కల ఏరియాలో మొత్తం అందరూ కలిసి ఆ రోజు బయలుదేరారంటే 4 రోజులు అయిందంట వాళ్ళకి. అక్కడికి వచ్చారు, అక్కడ ఆగిపోయారండి మొత్తం వాళ్ళు, ఆ ఊరు ఆగారు. ఎట్లా వెళ్తున్నారు మీరు అంటే ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడ ఆగిపోతున్నాము, ఈరోజు 4 రోజుల నుంచి నడుస్తున్నాం మేము, పిల్లలు ఉన్నారు కదా, ఇక్కడ నుంచి రేపు మార్నింగ్ బయలుదేరి ఈవినింగ్ వెళ్ళిపోతాం, ఈ పక్క నుంచి అన్నమయ్య మార్గం నుంచి వెళ్తా అన్నారు. స్వామి నేను కూడా మీతో పాటు రావచ్చు అంటే రావచ్చు, నీకు చాలా అదృష్టం,
ఎక్కడి నుంచి వస్తున్నాం అంటే హైదరాబాద్ నుంచి అని చెప్పారు కదా, వాళ్ళు 4 రోజులకే ఆపసోపాలు పడుతున్నారు స్వామి. నన్ను చూసి మీరు 17 రోజులు ఒక్కళ్ళే హైదరాబాద్ నుంచి వస్తున్నారని షాక్ వాళ్ళు. అవి ఉండండి మాతో పాటు రండి అని చెప్పేసి అక్కడే ఉన్నారు. ఆ రోజంతా వాళ్ళే భోజనాలు అన్నీ అరేంజ్ చేశారు. ఎర్లీ మార్నింగ్ బయలుదేరామండి. అన్నమయ్య మార్గం అని ఒకటి, అన్నమయ్య గారు ఇక్కడ నుంచి వాళ్ళ తాళపాక నుంచి ఆ మార్గంలో నడిచెళ్ళేవాడంట. మనకు పుష్ప సినిమాలో ఎలాగైతే ఎర్రచందనం చెట్లు ఉన్నాయో ఆ ఫారెస్ట్ నిండా అవేనండి. కొన్ని అయితే కొట్టేసి వాళ్ళు తీసుకెళ్ళకుండా అక్కడ పడేసి ఉన్నాయి. ఆ మార్గంలో నన్ను నా వాళ్ళతో పాటు నేను కూడా ఆ మార్గంలో ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు. వీళ్ళంతా 100-150 మంది అందరూ కలిసి ఒక ఫారెస్ట్ ఆఫీసర్కి పిటిషన్ పెట్టుకుంటారు. పెట్టుకుంటే ఫారెస్ట్ వాళ్ళు, తిరుపతికి సంబంధం లేదండి వాళ్ళది, ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు 2 రోజులు, సంవత్సరంలో 2 రోజులు ఇస్తారు. ఆ 2 రోజులు కూడా ఎవరో ఒకళ్ళని గైడ్ని పెట్టుకుని వాళ్ళు వెళ్తారనమాట అక్కడికి. ఓకే. ఆ ఊరు గైడ్ ఇది కుక్కల దొడ్డి అని చెప్పాను కదా, మొత్తం మేదర వాళ్ళే ఉంటారు, మొత్తం బుట్టలు అవన్నీ అలుగుతుంటారు అక్కడి నుంచి తీసుకొచ్చి. ఒక అతను గైడ్ని మాట్లాడుకొని లోపల తీసుకెళ్లారండి. మొత్తం వాగులు రాళ్ళు, అసలు మామూలుగా గుచ్చుకోవండి రాళ్ళు. వాగులు దాటి వెళ్ళాలి, మొత్తం ఫారెస్ట్. మనం ఒక మనిషిని అడవటమే అక్కడ వరకు. ఆ 20 కిలోమీటర్స్ అలాగే ఉంటుందండి. తర్వాత కరెక్ట్గా ఒక 10 కిలోమీటర్లు వెళ్ళేటప్పటికి తుమ్మూరు తీర్థం అని తగులుతుంది సార్. చాలా బాగుంటుంది తుమ్మూరు తీర్థం అదండి. ఓకే. ఎట్లా ఉంటాయంటే అక్కడ కొండలు 3 కొండలు ఇలా ఉంటాయి సార్. అంటే వాటర్ అలా వచ్చి కోసేసుకుంటూ వెళ్తే కొండలు మాత్రం ఎలా ఉన్నాయండి. మనం కింద నుంచి చూస్తే ఎక్కడో ఆకాశం కనబడతా ఉంటుంది, పైనుంచి ఏ చిన్న రాయి పట్టినా మనం ఇంకొండవండి, అంత హైట్లో ఉంటుంది. ఆ లోయలాగా ఉంటుంది కింద. లోపలికి వెళ్తే ఎక్కడి నుంచి వస్తుందో వాటర్ తెలియదండి. ఆ 3 కొండలు ఇలా ఉన్న దగ్గర అక్కడి నుంచి వాటర్ వస్తాం. ఇంకా దర్శించుకొని తిరుపతి వెళ్ళాను సార్. ఓకే. తిరుమల దర్శనం ఎలా జరిగింది? తిరుమల నేను దర్శనం ఏమైనా ఉందా కాలినడక? అట్లా ఏం లేదండి అక్కడ. అసలు మనని పలకరించేవాళ్ళు కూడా ఉండరు. అందులో టికెట్ కూడా నేను ఏ రోజు వెళ్తానో బుక్ చేసుకోలేదు, సర్వదర్శనానికి వెళ్ళాను. ఓకే. నెక్స్ట్ డే వెళ్ళాను. ఆ రోజు అక్కడే ఉండి ఈ వెంగమాంబ సమాధి అక్కడ ఉంటుందండి. వెంగమాంబది తర్వాత అనంతాచార్యులని వెంకటస్వామికి మామగారు. ఓకే. అంటే మామ అంటే అట్లా మామ అని పిలిచేవాడండి. ఆయన గొడ్డలతో కొట్టాడని ఇది దీంతో గుణపంతో తగిలిచ్చి ఉంటుంది మనకి అక్కడ. ఆ రోజంతా అక్కడ గలిపాను. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్తే దర్శనం అయిపోయింది. ఓకే. ఎప్పుడు తెలిసింది మీకు ఈ శుభవార్త? గ్లాసు గుర్తు ఇచ్చారని కొండ మీద ఉన్నప్పుడు తెలిసింది, కొండ దిగిన తర్వాత ఎప్పుడు తెలిసింది మీకు ఇవన్నీ? హైదరాబాద్ వచ్చిన తర్వాత. హైదరాబాద్ వచ్చిన తర్వాత. ఓకే. స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ఆ రోజు అది ఇందాక చెప్పాను కదా బస్సుది, ఆ ఇన్సిడెంట్ జరిగింది. ఓకే. ఓకే. చాలా బాగా జరిగింది సార్. ఓకే, గుడ్ అండి. మీరు ఎలా అనిపిస్తుంది, మీరు సంకల్పం చేసింది నెరవేరింది అనిపిస్తుందండి. నెరవేరింది అనిపిస్తుంది. ఇంకొకసారి కూడా ఇప్పుడు మళ్ళీ జూన్ జూలైలో ఇంకోటి అనుకున్నానండి. పవన్ కళ్యాణ్ గారు కాకోకుండా 20 కదండి, ఇంకా 20లో 15 వస్తే మళ్ళీ వస్తాను స్వామి అని మొక్కున్నాను. ఆయన ఒక్కడ కాకుండా మిగతా 20 మందిలో 15 మంది గెలిస్తే ఏమనిపిస్తుంది? ఎలక్షన్ సరళ చూస్తుంటే మీకు చాలా వరకు మార్పు వచ్చింది సార్. వచ్చిందా? మీరు వెళ్తారనుకుంటున్నారా? దేవుడు పిలుస్తారు అనుకుంటారు మిమ్మల్ని? మరి పిలుస్తాడు. కాన్ఫిడెన్స్ అంటే మీరు అనుకున్నది 16 సీట్లు రావాలానికి? అంతేనండి. మొత్తం కలిపి జనసేనకి 16 వస్తే మీరు కాలినడక మళ్ళీ మొదలు పెడతారు. ఆల్ ది బెస్ట్ మీకు. ఆ సంకల్పానికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. అది కాకుండా ఇప్పుడు మరి సినిమాల పరిస్థితి అంటే, సినిమా ఇండస్ట్రీలో మీ జర్నీ ఏంటి పరిస్థితి? సినిమా చేసిన సినిమా ఏది, ఎవరితో అసలు కొంచెం క్లుప్తంగా మాడేని కోసం? సినిమా ఫీల్డ్ నాకు అసలు టచ్ లేదు. ఒక్కడు దినోత్సవాలకి దాసనారాయణరావు గారు విజయవాడ వచ్చారు. ఓకే. వస్తే మనకు తెలిసిన వాళ్ళందరూ ఐలాపురం హోటల్లో కలుస్తూ నన్ను కూడా తీసుకెళ్ళారు. ఆయనతో పాటు ఇప్పుడు నాది దాంట్లో ప్రొఫైల్ పిక్లో అదే పెట్టాను. ఓకే. అప్పుడు కలిసింది అక్కడ ఐలాపురంలో. ఓకే. కలిస్తే మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే, సార్ వీడు అంటే మిర్యాల వెంకటరావు గారు వాళ్ళంతా వెళ్తూ నన్ను కూడా వాళ్ళ అబ్బాయిలు వాళ్ళు తీసుకెళ్ళారన్నమాట. అక్కడ వాళ్ళు ఏమన్నారంటే, వీడు కాలేజీలో మంచి కథలు రాసేవాడండి. అంటే మాకు మ్యాగజైన్ ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కాలేజ్ ఉంది విజయవాడలో. దాంట్లో ఎవ్రీ ఇయర్ ఇప్పుడు వేస్తున్నారో లేదు తెలియదు, ఎవ్రీ ఇయర్ మ్యాగజైన్ వచ్చేది మాది, కాలేజ్ బులెటిన్. దాంట్లో ఏమన్నా మంచి కథలు ఏమన్నా కొద్ది కామెడీ మంచి ఉంటే
వాళ్ళు సెలెక్ట్ చేసి పెట్టేవాళ్ళు అనమాట. నాకు వచ్చాయి ఎక్కువ. వీడు బాగా రాస్తాడు అంటే నీ దగ్గర సినిమాకి సంబంధించింది ఏమైనా ఉందా అన్నాడు ఆయన దాసరి గారు. అంటే ఒక్కటైతే సినిమా పనికి వస్తుందండి, అమ్మవారి మీద రాశాను, అమ్మవారి ముక్కు పుడక అవన్నీ ఉన్నాయి కదా, దాని మీద రాశాను సార్, అది ఒకటైతే సినిమా పనికి వస్తుంది, పెద్ద కథ అన్న. నువ్వు పద్మగారిని, అప్పుడు పద్మగారు ఉన్నారు, పద్మగారికి కూర్చున్నారు అక్కడే, పద్మగారిని తీసుకొని నేను ఢిల్లీ వెళ్తున్నాను మీటింగ్కి, అప్పుడు మినిస్టర్ అండి ఆయన. వెళ్ళిన తర్వాత నేను 1 వీక్లో వస్తాను, నువ్వు హైదరాబాద్ వచ్చేసేయి అని చెప్పేసి కార్డు ఇచ్చాడు. కార్డు ఇస్తే హైదరాబాద్ వస్తే కార్డు చూపిస్తే సెక్యూరిటీలు పంపించట్లా, ఇలా రమ్మన్నారండి ఇదిగోండి కార్డు ఇచ్చాడంటే ఆయన చాలామంది కార్డులు ఇస్తాడు. లేదు ఆయన బిజీగా ఉన్నాడు. నా ముందే లోపలికి వెళ్తుంటే సార్ లేరు అనేవాళ్ళు అండి. నేను హైదరాబాద్ వచ్చి 3 రోజులు వెయిట్ చేశాను ఆయన కలవడానికి. 3 రోజులు కూడా నేను అక్కడికి వెళ్తుంటే నా ముందే మొత్తం వెహికల్స్ అన్నీ వెళ్తూ ఉండే, ఆయన దిగి లోపలికి వెళ్తుంటే లేరండి చాలా బిజీగా ఉన్నారు, పడుకుంటున్నారు ఇప్పుడు, ఇట్లాగా లేరని నా ముందు కనపడితేనే లేరనేవాళ్ళు. ఒకరోజు చూశానండి, సెక్యూరిటీ మామూలుగా టీ తాగడానికి వచ్చాడు, అక్కడ చిన్నది ఒకటి ఉంటే వచ్చాడు. సార్ ఇట్లా వచ్చారు, ఇదిగో నేను ఐలాపురం నుంచి, విజయవాడ నుంచి వచ్చానండి, ఐలాపురంలో సార్ని కలిశాను, కార్డు ఇచ్చాడు, నా ముందే వెళ్తున్నా కానీ లేడని చెప్పేస్తున్నారు, కలవనివ్వట్లేదు, ఎట్లా సార్ అన్న. నువ్వు రేపు పొద్దున్న 8ంటికి సారు ఢిల్లీ వెళ్తున్నారు, నువ్వు 6ంటికి వచ్చాయి, సెక్యూరిటీ వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, ఆ టైంకి వస్తే నువ్వు కలవచ్చు అన్నాడు. అనేటప్పటికీ నాకు ఎవరైతే చెప్పారో ఆయన ఉన్నాడు అక్కడ. 2వ రోజు పొద్దున్నే నేను 5ంటికి వెళ్ళానండి. 5ంటికి వెళ్ళి అక్కడ ఉండేటప్పటికి ఎట్లా సార్ అని చెప్పేసి ఆయన్ని అడిగా, చెప్పండి అంటే లేదు ఆయన రెడీ అవుతున్నాడు, ఇప్పుడు కలవడానికి కుదరదు నీకు అని చెప్పాడు. మరి ఎట్లా అంటే ఏమో నువ్వే ఆలోచించుకో అన్నాడు. అని ఆయన ఏం చెప్పాల, అంటే ఆయన పేరు మళ్ళీ ఎక్కడ బయట వాళ్ళ ఇది వాళ్ళకు ఉంటుంది కదా సార్. ఉండేటప్పటికి దాసరి గారు కారు అలా వస్తే అడ్డం వచ్చి వెళ్ళిపోయానండి. పక్కనున్నోడిని కారుకు వచ్చేసే ముందుకు వస్తే సడన్ బ్రేక్ పెట్టారు, గన్ మీద తిరిగి గన్నులు పెట్టారు. నాకు కార్డు చూపిస్తే ఆయన డోర్ తీశాడు, దాసరి గారు డోర్ తీసి రావా అన్న. ఏంటి అన్నాడు. సార్ ఇట్లా కలిశాను, మీరు ఇమ్మన్నారు, 3 రోజుల నుంచి వస్తున్నా సార్ నేను, ఇట్లా వీళ్ళు కలవనివ్వట్లేదన్న. కథ గురించి కదా, నువ్వు కోటరామకృష్ణకు ఫోన్ చేస్తున్నాను, అమ్మవారిది అంటున్నావు కదా, అతనే చేస్తాడు, వీళ్ళు కలిసి కథ చెప్పాను. ఇంకా ఆయన వచ్చి చెప్పడం, ఆయన మొత్తం నా దగ్గర నేను అప్పుడేదో ఒక రికార్డులో బుక్లో రాసుకున్నాను మొత్తం, అదంతా ఆయన తీసుకోవడం. తను ఏమన్నాడంటే ఒక సినిమా ఉంది సార్, జయభద్రకాళి ఏదో ఒకటి, ఆ సినిమా రిలీజ్ అవ్వగానే నువ్వు వచ్చేసే నా దగ్గరికి అన్నాడు. కథ బాగుంది, నేను అమ్మవారి మీద ఎంత స్టడీ చేశాను, నువ్వు అమ్మవారి గురించి, కనకదుర్గ అమ్మవారి గురించి ఈ కథ చాలా బాగుంది, ఇది మనం చేస్తున్నాము, ఆ సినిమా రిలీజ్ అవ్వగానే నువ్వు వచ్చేసే అన్నాడు. ఒక 3-4 నెలలు అయిన తర్వాత ఆ సినిమా రిలీజ్ డేట్ ఇచ్చారు. ఎప్పుడు రిలీజ్ అయిద్దా అని చూస్తూ ఉన్నాను, సినిమా ఆపేశారు, రిలీజ్ అవ్వాల. అది అప్పటికే 2 సార్లు రిలీజ్ డేట్ ఇచ్చారు, అయిపోయింది, 3వసారి కూడా అయిపోయింది. అది రిలీజ్ పెట్టినప్పుడల్లా ఏదో ఒక అనార్థం జరిగి సినిమా అయిపోతుంది. అప్పుడు ప్రొడ్యూసర్ గారు చనిపోవడం ఏదో జరిగింది. ఇంకా ఈ సినిమా ఫీల్డ్కి వచ్చాం కదండి, ఇక్కడ ఈ గాలి తగిలింది, ఇంకా ఈ ఫీల్డ్లోకి వచ్చేసి అలా జర్నీ స్టార్ట్ చేసి శ్రీహరి గారికి చెప్పానండి కదా ఫస్ట్. ఇంకా అక్కడి నుంచి తర్వాత సినిమా తనీష్తో చేశారు కదా. అవును సార్, హనుమంతు సినిమాకి పనిచేశాను సార్ ఫస్ట్. ఓకే. చంద్రమహేష్ గారి దగ్గర, శ్రీహరి గారిది అది. ఇంకా అక్కడి నుంచి తర్వాత ఈ రైటర్గా నేను శివశక్తి దత్త, మన విజేంద్ర ప్రసాద్ గారి దగ్గర, వాళ్ళ దగ్గర పనిచేశాను రైటర్గా. తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వచ్చి కొంతమంది చంద్రమహేష్ గారు కానీ, రవి చావల్ కానీ, ఇలా వాళ్ళ దగ్గర కొంతమంది పనిచేశాను. తర్వాత తనీష్తో ఒక సినిమా చేశాను సార్, సినిమా పేరు ఓ మై గాడ్. అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారే నాకు ఓ మై గాడ్ అని పెట్టానండి. ఓ మై గాడ్ సినిమా పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఆ టైటిల్ తీసుకోలేదు ఆయన, టైటిల్ కాకుండా గోపాల గోపాల అని పెట్టారు, వెంటనే నేను ఓ మై గాడ్ అని చేశాను. అది కొద్దిగా రాంగ్ టైము, నేను శైలజ, డిక్టేటరు, నానక ప్రేమతో, సోగ్గాడి చిన్నాన, వాటి మీదకి వచ్చింది, రిలీజ్ అయింది. అప్పటి నుంచి సినిమా ఫీల్డ్లో ఉన్నానండి. నా ప్రయత్నం నేను చేస్తున్నానండి, నా ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. చాలా సినిమాలు ఓపెన్ అయ్యి కూడా అయిపోయినాయి సార్. ఓకే. ఇప్పుడు బన్నీ అల్లు అర్జున్ గారు బామ్మర్ది
అంటే మేనమామ కొడుకు విజయవాడ ఎక్స్ మేయర్ గారు అబ్బాయి వంశీ అని అతనితోటి ఓ సినిమా గ్రాండ్గా ఓపెన్ అయిందండి. ఓకే. ఓపెన్ అయ్యి అది కూడా అయిపోయింది. దాని టైటిలే సరైనోడు నేను అప్పుడు పెట్టుకుంది. ఓకే. తర్వాత ఆ సినిమా అయిపోయింది. ఇంకోటి శివలంక కృష్ణప్రసాద్ గారు నాకు అడ్వాన్స్ ఇచ్చారు నానికని, అదే అయిపోయింది. రీసెంట్గా అల్లరి నరేష్తో అండి మా ఊరు మెగాస్టార్ అని ఒక కామెడీ సబ్జెక్టు ఒక ఊరిలో జరిగేది. వాళ్ళు ఊరిలో వాళ్ళు ఏం చేసి నేషనల్ స్థాయిలో మన మోడీ గారి దగ్గర అవార్డు తీసుకున్నారు అనేది కథ. దాన్ని అల్లరి నరేష్ గారిని చాలా ఇష్టపడ్డారండి. దాన్ని ఇష్టపడి మేము కొంతమంది ప్యాడింగ్ ఆర్టిస్టులు అని చెప్పేసి వెళ్తే వైజాగ్ బాబ్జీ గారు ప్రొడ్యూసర్ దానికి. బాబ్జీ గారు అని వైజాగ్ ఉంటారు ఆయన ప్రొడ్యూసర్. 3 సార్లు వెళ్ళి కథ చెప్పడం జరిగిందండి. ఆయన బాగా నచ్చి ఒకటే చెప్పారండి నాకు, ఈ సినిమాకి నేషనల్ అంటే సినిమాలోనే నేషనల్ అవార్డు వస్తుంది అని చెప్పేసి రాసుకున్నారు. నిజంగా వస్తుందండి మీకు, మనం కరెక్ట్గా మేకింగ్ చేస్తే దీనికి నేషనల్ అవార్డు వస్తుంది. లగాన్ సినిమాలో అమీర్ ఖాన్ తప్ప ఎవ్వరు ఉండరు నోటెడ్ ఆర్టిస్టులు. అలాగే మీరు కూడా ఒక్కళ్ళు కూడా ఇండస్ట్రీ నుంచి ఒక్కడిని కూడా పెట్టదు, నేను ఒక్కడనే ఉన్నా. ఈ మా ఊరు మెగాస్టార్ అనేది పెద్ద హిట్ అవుతుందని చెప్పేసి ఆయన అనుకున్నారు. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అది ఆగిపోయిందండి. అది అట్లా చాలా సినిమాలు నా ఈ దగ్గర వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే ఆహా వాళ్ళకి ఒక వెబ్ సిరీస్కి ఇచ్చానండి. ఒక రియల్ స్టోరీ మనకి తెలుగు రాష్ట్రాల్లో జరిగింది, ఒక మర్డర్ మిస్టరీ మీద రాస్తే వాళ్ళు కథని ఏమన్నారంటే ఇది వెబ్ సిరీస్ బాగుంటుందండి, ట్విస్టులు బాగున్నాయి దీంట్లో బాగా రాశారు కాబట్టి వెబ్ సిరీస్కి ప్రిపేర్ చేయమంటే నేను 7 ఎపిసోడ్లుగా ఇచ్చాను. ఓకే. ఇంకోటి ఆహా విన్లో కూడా ఒక కథ ఓకే ఉందండి. ఓకే. అది కూడా మనకు త్వరలో తెలుస్తుంది. ఏది ముందు అయితే అది చేయడానికి రెడీగా ఉన్నాం సార్. ఓకే. ఆల్ ది బెస్ట్ అండి. మీరు అనుకున్నది 2 సంకల్పాలు నెరవేరాలని కోరుకుంటున్నా. ఒకటి మీ కెరియర్, 2 మీ అభిమాన హీరో అవునండి రాజకీయంగా ఎదగాలని కోరుకుంటూ. అభిమాన హీరో కాదండి, అభిమాన వ్యక్తి. అభిమాన వ్యక్తి. ఆయన్ని మనం మనుషులను కానీ వీళ్ళని కానీ చూసే అండ్ వేరే అండి. మనుషుల పట్ల అట్లా ఉండరు మనుషులు ఎవరు. ఇప్పుడు మీరున్నారు, ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కానీ మనం ఏదన్నా మనకు వస్తే మనం కొన్ని రోజులు మాట్లాడము, మీ మీద నాకు కోపం ఉంటుంది, నా మీద మీకు ఉంటుంది, ఇంత జాన్ జిగ్రీలు అయినా కానీ అతనికి లేదండి అది. ఓకే. మీరు ఒక వ్యక్తి కింద చూస్తాడు ఆయన. ఓకే. రేపు మీరే మారుతారనుకుంటాడు. అంటే ద్వేషించిన వ్యక్తిని కూడా ప్రేమిస్తాడు. ఓకే. అది ఆయన దగ్గర ఉన్నది. ఓకే. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. ఆయన కూడా గెలవాలి, నేను మళ్ళీ వెళ్ళాలి తిరుపతి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.